పిల్లాడైతే క్యూట్గా ఉన్నాడు గైస్, వీడియో మాత్రం ప్లే అవ్వట్లేదు. ఇది గైస్ సంగతే, చాలా అంటే చాలా డెడ్ స్లో, బఫరింగ్ అయితే ఎక్కువ ఉంది. అది ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదన్నా, వీడియోస్ రావట్లేదు కదా. ఇప్పుడు నేను డల్ ఏం లేదమ్మా, బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుందాం అనేదా. ఎవరైతే కొత్తగా వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే నాకు మోటివేషన్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ ఎలాంటివి అనేది చేయగలుగుతాను గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ గైస్. జియో ఇంకా ఎయిర్టెల్ ప్రైజెస్ పెరిగినప్పటి నుంచి కూడా మనందరి సందేహం ఒకటే, బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుందామా లేదా అని. అలాగే ఉన్న వాళ్ళు కూడా పోర్ట్ పెట్టుకుందామని అంటే, పోర్ట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సర్వీస్ మంచిగా లేకపోతే మళ్ళీ తిరిగి మళ్ళీ ఎయిర్టెల్ యూజర్స్ అయితే ఎయిర్టెల్ యూజర్స్, జియో అయితే జియోకి స్విచ్ అయిపోదాం అని చెప్పేసి అయితే అనుకుంటారు. నేను 2 days సిమ్ తీసుకుందాం అని చెప్పేసి చూసాం, అయితే గొడుగు పట్టుకొని ఉండే వాళ్ళు కూడా ఎక్కడ మాకు కనిపించలేదు. సో తీసుకుందాం అంటే అందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి అయితే వెళ్ళి సిమ్ అయితే తీసుకున్నాం అనమాట, చెక్ చేద్దామని. ఈ సిమ్లో మనకి వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, అండ్ అలాగే మనకి ఇంటర్నెట్ స్పీడ్ ఏ విధంగా వస్తుంది. నెట్ లేకుంటే మాత్రం అనవసరం గాయస్. ఇందులో అయితే బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మొబైల్ డేటా ఆన్ చేస్తున్నాను, రావటమే 4G అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 4G సింబల్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి సిగ్నల్ అనేది 2 points మీద ఉంది మనకి సిగ్నల్. యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు యూట్యూబ్ వస్తుందా రావట్లేదా. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. 4G అని అయితే ఉంది, 4G అని అయితే పడింది, కానీ యూట్యూబ్ అయితే వీడియోస్ ఏం రావట్లేదు. స్టేబుల్గా అయితే లేదు గైస్ నెట్వర్క్ కూడా. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత 4G అయితే ఉంది, కానీ మా ఇంటి దగ్గర అయితే అసలు 3G అని కూడా లేదు. ఒక్కోసారి 3G అని పడుతుంది కానీ నెట్ అయితే అసలు ఏం లేదు. 4G అని పడినా కానీ, ఇక్కడ 4G అని పడినా కానీ నెట్ లేదు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగే అక్కడ 3G అని పడినా కూడా నెట్ అయితే రాదు. సో ఓన్లీ కాల్స్కి అయితే ఇది పనికొచ్చిద్ది అనమాట, నెట్కి అయితే పనికిరాదు. అనవసరం ఫ్రెండ్స్ తీసుకొని. ఇప్పుడు వస్తుంది గైస్ నెట్ 4G మీద. ఇప్పుడైతే చూడవచ్చు మీరు. వీడియో ప్లే అయిద్దో లేదో చూద్దాం గైస్. థంబ్నెయిల్ లోడ్ అవ్వడానికి చాలా టైం పడింది, ఇంకా వీడియో రావాలంటే చాలాసేపు పడిద్దేమో. వచ్చింది బొమ్మ. పిల్లాడైతే క్యూట్గా ఉన్నాడు గైస్, వీడియో మాత్రం ప్లే అవ్వట్లేదు. ఇది గైస్ సంగతే, చాలా అంటే చాలా డెడ్ స్లో, బఫరింగ్ అయితే ఎక్కువ ఉంది. అది వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకంఠకి. ఎలా ఉన్నారు గైస్? నేను బాగున్నట్లే, మీరు కూడా బాగున్నారని అయితే నేను భావిస్తున్నాను. సో ఫస్ట్ మనం బిఎస్ఎన్ఎల్ తీసుకుందామో వద్దా అని ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఎవరైతే తీసుకుందామో వద్దా అని చెప్పేసి అయితే అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో అనమాట. సో ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ యొక్క బెనిఫిట్స్ అయితే మనం చూసుకుందాం. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అనేది ఇప్పుడు టౌన్స్ అండ్ అలాగే రూరల్ ఏరియా అయినా అర్బన్ ఏరియా అయినా కూడా ప్రతి ఒక్క చోట బిఎస్ఎన్ఎల్ యొక్క సిగ్నల్ అనేది చాలా అయితే బెటర్గా ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యింది. ప్రతి చోట బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అనేది మనకి దొరకడం అయితే ఈరోజు మనం చూడొచ్చు. అంతకుముందు బిఎస్ఎన్ఎల్లో అయితే చాలా అదర్ కేసెస్లో అక్కడక్కడ మాత్రమే సిగ్నల్ ఉండేది, ప్రతి చోట అయితే కాదు. కాలింగ్కి కూడా చాలా స్ట్రగుల్స్ ఉండేవి బిఎస్ఎన్ఎల్కి. అంతకుముందు మనం కాల్ చేసినా కానీ కాలింగ్ పరంగా సమస్యలు వచ్చే బిఎస్ఎన్ఎల్ కూడా ప్రతి చోట సిగ్నల్ అనేది అందించకుండా ఉండేదన్నమాట. ప్రతి చోట సిగ్నల్ అనేది దానికి వచ్చేది కాదు. కానీ ఈ రోజున అలా కాదు, కవరేజ్ ఏరియా అయితే బాగుంది. మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఎక్కడ మొత్తం కవర్ అయితే ఉందన్నమాట దానికి సిగ్నల్ అనేది. ఇంకొక బెనిఫిట్ వచ్చేసేసి మనకి బిఎస్ఎన్ఎల్లో ప్లాన్స్ అనమాట, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా తక్కువ కంపారిటివ్లీ మిగతా వాటి అన్నిటిలో కంపారిటివ్ చేసుకుంటే, అటు జియో అయినా ఎయిర్టెల్ అయినా వోడాఫోన్ ఐడియా అయినా వీటి 3 ప్లాన్స్ అన్నిటికన్నా కూడా బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ. బిఎస్ఎన్ఎల్ అయితే చాలా తక్కువలో ప్లాన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. చాలా బాగున్నాయి ప్లాన్స్ కూడా.
అడ్వాంటేజెస్ ఎలా ఉంటే డిసడ్వాంటేజెస్కి వస్తే ఆ సిగ్నల్ ఏదైతే బాగుందని చెప్పానో ఆ సిగ్నల్ ఓన్లీ ఇంటర్నెట్ పరానికి వస్తే, ఇంటర్నెట్ విషయానికి వస్తే 2G 3Gనే గైస్. విన్నది నిజమే, 2G 3Gనే. 4G కూడా ఎక్కడో మనకి సింబల్ అయితే చూపించిద్ది 4G. కొన్ని చోట్ల సిటీస్లో అక్కడ 4G సింబల్ అయితే చూపించిద్ది, కానీ నెట్ పరంగా అయితే 4G రాదు. మ్యాక్సిమం వస్తే స్టెబిలిటీ ఉండదు గైస్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ స్టెబిలిటీ అయితే ఉండదు. ఇంటర్నెట్ 5G అనేది ఇందులో లేదు. ఎవరైతే బిఎస్ఎన్ఎల్కి మారదాం, పోర్టు పెట్టుకుందాం అనుకుంటున్నారో, మనకి జియో అన్లిమిటెడ్ 5G ఇచ్చింది. అన్లిమిటెడ్ 5G చాలామంది యూజ్ చేశారు. 5Gకి ఎవరైతే అలవాటు పడిపోయి ఉన్నారో వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ అనేది రాకపోవడమే మంచిది గైస్. బిఎస్ఎన్ఎల్ అనేది అనవసరం. ఎందుకంటే 5G వాడిన వాళ్ళు ఇప్పుడు 4Gకే రావడానికి చాలా విషయం. ఎందుకంటే 5G ఉన్నంత స్పీడ్ మనం అనుభవించిన తర్వాత ఆ స్పీడ్ మనకు 4G వచ్చేసరికి 4Gలో రాదు. ఎవరైనా సరే స్పీడ్ ఉన్నదాన్ని మళ్ళీ 4Gలోకి సడన్గా తగ్గి మళ్ళీ 4G స్పీడ్లోకి రావాలని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది బిఎస్ఎన్ఎల్లోకి వస్తే 4G కూడా అంతంత మాత్రమే. 4G కూడా చాలా గగనం. అది కూడా సిటీస్లో ఉన్న వాళ్ళకి అండ్ అక్కడ వాళ్ళకి మాత్రమే దక్కిద్ది. ఈ 3G అనేది 3Gనే లభించే 3G కూడా స్టేబుల్గా ఉండదు గైస్. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే ఇది ఫస్ట్. ఎవరైతే ఇప్పుడు పోర్ట్ పెట్టుకుందాం అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇంటర్నెట్ కావాల్సిన వాళ్ళు, నెట్ లేకపోతే మాకు పని జరగదు అనుకునే వాళ్ళైతే బిఎస్ఎన్ఎల్కి రాకపోవడమే మంచిది. దయచేసి మీరున్న సిమ్ముల్లోనే ఉండండి. మీకు ఎయిర్టెల్ నచ్చితే ఎయిర్టెల్లో ఉండండి, వడాఫోన్ ఐడియా నచ్చితే వడాఫోన్ ఐడియాలో ఉండండి, జియో నచ్చితే జియోలో ఉండండి. అంతేగాని మీరు పోర్ట్ మాత్రం పెట్టుకోవడానికి అయితే ట్రై చేయొద్దు. మరి ఇది ఎవరికి, మరి బిఎస్ఎన్ఎల్ ఎవరు తీసుకోవాలి, దేనికి అని అంటే గాయస్, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎవరి కోసం అనేది మనం చూద్దాం అనమాట. ఎవరైతే ఇంట్లో ఉంటారో, ఎవరైతే ఇంట్లో వైఫై ఉండిద్దో, ఎవరైతే ఓన్లీ కాల్స్ మాట్లాడడానికో వాళ్ళకైతే బిఎస్ఎన్ఎల్ సెట్ అయ్యింది గైస్. ఎందుకంటే ప్రైస్ పరంగా చూసుకున్నా కానీ ఇందులో తక్కువ ప్రైజులు కాబట్టి ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ గైస్. ఎందుకంటే ఓన్లీ కాల్ చేయడానికే వాళ్ళకి కావాలి కాబట్టి సిమ్ అనేది మ్యాక్సిమం ఇంట్లో వైఫై ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ప్రిఫర్ చేయొచ్చు గైస్ బిఎస్ఎన్ఎల్ని. ఎందుకంటే కాల్స్ చేయడానికి మ్యాక్సిమం దీన్ని ప్రిఫర్ చేయాల్సిన కూడా అవసరం లేదు గైస్. ఎందుకంటే వైఫై ఉంటుంది కాబట్టి వాట్సాప్లో కాల్ చేసుకోవచ్చు. అటువైపు కూడా స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు అయితే, ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకుండా అమ్మ వాళ్ళకో నాన్న వాళ్ళకో చేయాలంటే బిఎస్ఎన్ఎల్ అయితే సరిపోదు గైస్. అండ్ ఇంకొకటి వచ్చేసేసి, ఎవరైతే కీప్యాడ్ ఫోన్స్ యూజ్ చేస్తారో, ఎవరైతే ఓన్లీ కీప్యాడ్ ఫోన్సే ఉంటాయో, స్మార్ట్ ఫోన్స్ కాకుండా, టచ్ ఫోన్స్ కాకుండా ఓన్లీ కీప్యాడ్ ఫోన్స్ వాడతారో వాళ్ళకైతే బిఎస్ఎన్ఎల్ కరెక్టే గైస్. ఎందుకంటే వాళ్ళకి కూడా నెట్తో పని ఉండదు కాబట్టి కవరేజ్ ఏరియా బాగానే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి గైస్. కవరేజ్ ఏరియా మీ కవరేజ్ మీ ఏరియాలో ఉంటే, సిగ్నల్ బాగుంటే బిఎస్ఎన్ఎల్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మనకి ఎవరైతే మనకి ఓన్లీ కాల్సే మాట్లాడతారు, ఓన్లీ ఇంటర్నెట్తో అవసరం లేకుండా ఓన్లీ కాల్స్ అయితే ఉంటారు. ఒకవేళ మనకి పెద్దోళ్ళు చూసుకున్నట్లయితే మన అమ్మమ్మ వాళ్ళు కానీ తాతయ్య వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నా కానీ నెట్ యూజ్ చేయకుండా ఎవరైతే ఉంటారో ఓన్లీ కాల్స్ మాట్లాడే వాళ్ళకైతే ఇదైతే ఈ ప్లాన్ అయితే కరెక్టే గైస్. వాళ్ళకైతే బిఎస్ఎన్ఎల్ అయితే మీరు తీసుకోవచ్చు. ప్లాన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనీ అయితే సేవ్ అయ్యిద్ది గైస్. కాబట్టి వాళ్ళకైతే యూజ్ అయ్యిద్ది అనమాట. సో ఓన్లీ కీప్యాడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళే, ఓన్లీ ఇంట్లో ఉండేవాళ్ళే, ఓన్లీ వైఫై ఇంట్లో ఉన్న వాళ్ళే కాదు, వైఫై లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కొన్ని ఏరియాస్లో చాలా బెటర్గా అయితే బిఎస్ఎన్ఎల్ అనేది ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తుంది. 5G అయితే కాదు గైస్, ఓన్లీ 4Gనే. 4G కూడా కొన్ని చోట్ల మాత్రమే చాలా స్టేబుల్గా ఉందన్నమాట 4G నెట్వర్క్ అనేది. కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి గైస్. ఒకసారి మీ ఏరియాలో 4G ఉందా లేదా, ఒకసారి వీడియో స్ట్రీమింగ్ అనేది స్టేబుల్గా ఉందా లేదా, కనెక్టివిటీ అనేది, ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది బిఎస్ఎన్ఎల్లో స్టేబుల్గా ఉందా లేదా అనేది ఒకసారి మీరైతే చెక్ చేయండి. చెక్ చేసి దాన్ని బట్టి మీరు బిఎస్ఎన్ఎల్కి మారొచ్చు. వాళ్ళు కూడా తీసుకోవచ్చు గైస్ బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది. మాకు దగ్గరలో ఉన్న ఊరైతే స్టేబుల్గా ఉంది, పర్లేదు. వీడియో స్ట్రీమింగ్ కూడా బాగుంది, ఇంటర్నెట్ సర్వీస్ కూడా బాగుంది, కాల్ సర్వీస్ కూడా బాగుంది, సిగ్నల్ సర్వీస్ కూడా, సిగ్నల్ కవరేజ్ ఏరియా కూడా బాగుందన్నమాట. కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీ ఏరియాలో సర్వీస్ ప్రొవైడర్ మీరు ఏ సిమ్, బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీరు బిఎస్ఎన్ఎల్ సెలెక్ట్ చేసుకొని మీ ఏరియాలో ఉందో లేదో ఒకసారి చూసుకోవచ్చు.
కింద మీకు కలర్స్ అనేవి ఉంటాయి అనమాట, రెడ్ గ్రీన్ అనే ఆ కలర్స్లో మీరు ఇంకా కలర్స్ ఉంటే మీరు ఆ కలర్స్ని బట్టి మీరు మీ ప్రొవైడ్ ఆ డాట్స్ అనేవి మనకు చూపించిద్ది అనమాట ఆ కలర్ని ఏరియాలో. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అక్కడ ఉందో లేదన్నట్టు. వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ వాడవచ్చు గైస్. ఎవరికైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ స్టేబుల్గా ఉండి మీ ఏరియాలో మీ సిటీస్లో అయితే ఉందో వాళ్ళు కూడా పోర్ట్ పెట్టుకోవచ్చు గైస్. వాళ్ళు కూడా తీసుకోవచ్చు, వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ వాడచ్చు, ఎందుకంటే చాలా తక్కువగా ఉంది కాబట్టి. గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి బిఎస్ఎన్ఎల్ మనకి ఎవరికి పనికి రాదు, ఎవరైతే పోర్ట్ పెట్టుకోకుండా ఉండాలి, ఎవరైతే రాకూడదు బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోకూడదు, పోర్ట్ పెట్టుకోకుండా ఉండాలనేది ఇప్పుడు మాట్లాడదాం. ఎవరైతే జెన్జీ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు జనరేషన్ జీ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్ ఇవైతే ఉన్నాయో మనకి యూట్యూబ్ వీడియోస్ ఎవరైతే ఎక్కువ స్ట్రీమ్ చేస్తారో, ఎక్కువ గేమర్స్ కూడా అనమాట, గేమింగ్ పింగ్ ఇప్పుడు మామూలుగా జియో ఎయిర్టెల్లోనే మామూలుగా ఒక 2 సెకండ్స్ పింగ్ వస్తేనే ఇరిటేషన్ వచ్చేసే గేమర్స్ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మీ బిఎస్ఎన్ఎల్ మీరు స్విచ్ అవుదామని చూస్తున్నట్లయితే స్విచ్ అవ్వద్దు. గేమర్స్కి కానీ, యూట్యూబ్ చూసేవాళ్ళు కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీళ్ళన్నీ వాడేవాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్కి దయచేసి రావద్దు. మీరు ఉన్న ఎయిర్టెల్ యూజర్స్ ఎయిర్టెల్లోనే ఉండండి, వడాఫోన్ ఐడియా యూజర్స్ వడాఫోన్ ఐడియాలోనే ఉండండి, జియో యూజర్స్ జియోలోనే ఉండండి, ఎటు రావద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇది పనికి రాదు, ఈ ప్లాన్ అనేది పనికి రాదు, స్టేబుల్గా ఉండదు. గేమర్స్కి అయితే అసలు స్టేబుల్గా ఉండదని అయితే నేను చెప్తున్నాను. మీరు ఒకవేళ పోర్ట్ తీసుకొని వచ్చినా కానీ ఒక నెల ట్రై చేసినా మీకు ఆ నెల అంతా చిరాకు పడుతూ ఉండాల్సిందే. నెక్స్ట్ నెలలో మళ్ళీ మీరు మారిపోతారు. కాబట్టి దయచేసి రాకండి. ఇంకోళ్ళు ఎవరైతే ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి ఎవరైతే ట్రావెల్ అవుతూ ఉంటారో వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ అయితే పనికి రాదు. ట్రావెల్ చేసినా కూడా వాళ్ళకి ఒక ఏరియాలో మంచిగా ఉంటుంది, ఒక ఏరియాలో మంచిగా ఉండదు. ఇంకోటి వచ్చేసి ఇంటర్నెట్ వాడేవాళ్ళు, ట్రావెలింగ్ చేసేవాళ్ళు, ఇంటర్నెట్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఇది బెస్ట్ కాదు గైస్. దయచేసి రాకండి. వాళ్ళు కూడా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా పోర్ట్ పెట్టుకోవద్దు, బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే వీడియోస్ ఎక్కువ చూస్తారో, హౌస్ వైఫ్స్ అయినా కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, మ్యాక్సిమము కుకింగ్ ఛానల్స్ కానీ, లేకపోతే ఇవన్నీ ఫ్రిడ్జ్ బ్లాగ్ అని అవన్నీ సరదాగా గైస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చూస్తారు కదా, వాళ్ళు కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు అనేవాళ్ళు లేరు, హౌస్ వైఫ్స్ అయినా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా తీసుకోవద్దు గైస్. మ్యాక్సిమము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు స్టేబుల్గా వస్తేనే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్టేబుల్గా ఉంటేనే, బిఎస్ఎన్ఎల్ అనేది ఖచ్చితంగా వస్తేనే వాళ్ళు మాత్రమే పోర్ట్ అవ్వండి, వాళ్ళు మాత్రమే తీసుకోండి. దయచేసి ఇంట్లో అయితే మ్యాక్సిమం కనెక్షన్ అయితే రాదు బిఎస్ఎన్ఎల్ నుంచి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ స్టేబుల్గా ఉండదు. కాబట్టి మీరు కూడా రావద్దని నేను చెప్తున్నాను. స్టేబుల్గా ఉంటేనే ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసి మీ పక్కన వాళ్ళు ఎవరైనా పోర్ట్ మార్చి ఒకవేళ ఉంటే వాళ్ళ ఫోన్ ఒకసారి తీసుకొని ఒక 5 to 10 minutes బ్రౌజ్ చేయండి. యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా సరే ఒకసారి బ్రౌజ్ చేయండి. బ్రౌజ్ చేసి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడింగ్ మంచిగా ఉంటేనే మీరు మారండి, మీరు పోర్ట్ పెట్టుకోండి, రండి. ప్లాన్స్ అయితే చాలా బాగుంది గైస్. ఎవరైతే రాకూడదో వీళ్ళు గైస్ ఇప్పుడు నేను చెప్పింది. ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకండి. ఎవరైతే మ్యాక్సిమం బయట యూపీఐ పేమెంట్స్ అండ్ అలాగే తిరుగుతూ ఉంటారో వాళ్ళు రాకండి. అండ్ ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేవాళ్ళు, ఎవరైతే ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారో, జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారో, తిరుగుతూ ఉంటారో ఇంటి దగ్గర కాకుండా వాళ్ళు కూడా తీసుకోవద్దు గైస్. వాళ్ళకు కూడా వాళ్ళు ట్రావెలింగ్లోనే యూజ్ చేస్తారు. మ్యాక్సిమం వాళ్ళకి జాబ్ పరంగా అయితే ట్రావెలింగ్లోనే ఫోన్ చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పనికిరాదు గైస్ బిఎస్ఎన్ఎల్ అనేది. వాళ్ళు కూడా దయచేసి రావద్దు. కాబట్టి ఒకవేళ నేను ట్రావెలింగ్లో కాదు, నేను ఓన్లీ ఆఫీస్ దగ్గర వాడతాను, ఫోన్ ఇంటి దగ్గర వైఫై ఉంటుందని అనుకునే వాళ్ళు ఒకసారి ఆఫీస్ దగ్గర కూడా చెక్ చేయండి. ఒకసారి ఆఫీస్ దగ్గర కూడా నెట్ అనేది స్టేబుల్గా ఉందా, వస్తుందా అని అనుకుంటేనే మీరు ఒకసారి పోర్ట్లోకి రండి, లేకపోతే రావద్దు. ఇది గైస్ గేమర్స్కి అండ్ జెన్సీకి అయితే అసలు రావద్దు. నేను మీకు చెప్పేది ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి, జెన్సీకి కానీ గేమర్స్కి కానీ మీరైతే రావద్దు. ఇది గైస్ నా పర్సనల్ అనుభవం మీద అయితే చెప్తున్నాను. ఈ బిఎస్ఎన్ఎల్ అనేది ఎవరికి ఉపయోగపడిద్ది అంటే, ఎవరైతే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి నెట్తో పని లేకుండా, ఎవరైతే ఓన్లీ కాల్స్ చేసుకోవడానికి ఉంటారో, మన పెద్దవాళ్ళు, మన తాతలు కానివ్వండి, మన మామ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కీప్యాడ్ ఫోన్స్ కానీ లేకుంటే నార్మల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నా కానీ వాళ్ళకి వీడియోలతో పని లేకుండా ఓన్లీ కాల్స్ మాట్లాడడానికే ఉంటారు చూసారా, వాళ్ళకైతే బిఎస్ఎన్ఎల్ కరెక్ట్ గైస్. ఎందుకంటే నేను చూసినంత వరకు నెట్కి అయితే పనిచేయదు గైస్. 4G కాదు కదా, 3G కూడా రాదు.
వాళ్ళకి డెడికేటెడ్గా కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి, వాటిలో మట్టుకి నెట్ అనేది వచ్చిద్ది అనమాట. మిగతా మన ఇంటి దగ్గర అయినా కానీ మనకైతే రాదు. ఒకవేళ వేరే చోట్ల వస్తున్నా కానీ స్టెబిలిటీ అనేది కొన్ని చోట్ల మట్టుకే, కొన్ని ప్రాంతాల మట్టుకే ఉంది, కంటిన్యూస్గా స్టెబిలిటీగా అయితే రావట్లేదు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు, ఇంట్లో వాళ్ళకి ఓన్లీ కాల్స్ చేసుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకోండి, వాళ్ళే పోర్ట్ పెట్టుకోండి. ఎందుకంటే తక్కువలో ఉన్నాయి రీఛార్జెస్ అనేవి, బిఎస్ఎన్ఎల్లో మాత్రమే దొరుకుతున్నాయి కాబట్టి ఓన్లీ వాళ్ళే తీసుకోండి. మిగతా మనకి ఈ జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్, ఎక్స్ వగేరా ఏదైనా కానీ, ట్విట్టర్ ఏదైనా కానీ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఒకవేళ పోర్ట్ అయినా కానీ మళ్ళీ తిరిగి జియో కానీ లేదంటే ఎయిర్టెల్కి కానీ ఖచ్చితంగా పోర్ట్ పెట్టుకుంటారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ నెట్టే కావాలి కాబట్టి వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ అయితే పనికిరాదు, బిఎస్ఎన్ఎల్ అయితే అనవసరం. వాళ్ళు ఒకవేళ తీసుకున్నా కానీ మళ్ళీ తిరిగి పోర్ట్ రావాల్సిందే. ఎందుకంటే స్టెబిలిటీగా మనం తిరుగుతున్నా కానీ వాళ్ళకి రాదనమాట. అండ్ ఇంకోటి వచ్చేసేసి ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో, ఎవరైతే ఒక ప్లేస్లో కాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవుతూ ఉంటారో, ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా బిఎస్ఎన్ఎల్ అనేది అనవసరం గైస్. నేను మీకు చెప్పినట్లుగానే బిఎస్ఎన్ఎల్ అనేది ఒక ప్రాంతంలో ఉండొచ్చు, ఒక ప్రాంతంలో ఉండదు. స్టెబిలిటీ అనేది కూడా ఒక ప్రాంతంలో స్టేబుల్గా ఉంటే ఇంకొక ప్రాంతంలో స్టెబిలిటీ అనేది ఉండదు. ఒకవేళ ఒక ప్రాంతంలో వస్తున్నా కానీ 4G నెట్ వస్తున్నా, 3G నెట్ వస్తున్నా కానీ, వీడియోస్ ప్లే అవుతున్నా కానీ ఒక టైంలో వస్తే మళ్ళీ ఇంకో టైంలో రావు, ఇంకో టైంలో మళ్ళీ సిగ్నల్ అనేది రాదు, ఉండదు. 4G నుంచి మళ్ళీ 3Gకి స్విచ్ అయిపోద్ది, వీడియోస్ అనేవి ప్లే అవ్వవు. కాబట్టి ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ అనేది అనవసరం గైస్ వాళ్ళకి. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మెయిన్గా ఎవరైతే ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారో, ఒకటే చోట కూర్చొని చేసేవాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి, ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేవాళ్ళు అయితే తీసుకోవచ్చు గైస్. ఎందుకంటే ఆఫీస్ చేసే చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఒకవేళ అక్కడ పోర్ట్ అయిన వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళ దగ్గర తీసుకోండి. లేదంటే నేను మీకు ఒక వెబ్సైట్ అనేది చెప్తాను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళైనా కానీ నేను మీకు చూడొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మనం ఓపెన్ చేసిన తర్వాత మనకున్న ప్రాంతంలో ఏ నెట్వర్క్లో మనకు బిఎస్ఎన్ఎల్ ఉందో లేదో అనేది మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని అలా తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఆన్లైన్లో అలా చూపించినా కానీ మనం ఆ ప్రాంతంలో ఉన్నా కానీ కూడా బిఎస్ఎన్ఎల్ అనేది స్టేబుల్గా అయితే ఉండదు. ఇది మాత్రం పక్కా గైస్. అందుకనే ఒకవేళ ఆఫీస్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ నెట్ వస్తుందా రావట్లేదు అనేది ఒకసారి అక్కడ ఎవరైనా తీసుకొని ఉంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాళ్ళు, మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి ఒకసారి తీసి చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. నెట్ అనేది స్టేబుల్గా వస్తుందా రావట్లేదు, ఒక 10-15 మినిట్స్ ఒకసారి చెక్ చేయండి. స్టేబుల్గా ఉంటేనే మారండి. కాబట్టి మీరు అంటే మ్యాక్సిమం 8 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ మీరు వర్కింగ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు వస్తుందా నెట్ వస్తుందా అనుకుంటే మీరు తీసుకోండి. లేదు అలా రావట్లేదు అని అనుకుంటే మాత్రం తీసుకోవద్దు. లేదు నాకు ఆఫీస్లో వర్కర్స్ ఉన్నాయి, నేను వీడియోస్ ఏం చూసుకొని జస్ట్ నాకు వాట్సాప్ మెసేజెస్కే సరిపోద్దని అంటే ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ నెట్ స్పీడ్ ఎలా ఉందనేది. వాట్సాప్ మట్టికి సరిపోద్దని అనుకుంటే మీరు తీసుకోవచ్చు. నాకు కాల్స్కి మట్టికి సరిపోద్దని అంటే మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి గైస్, అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను బిఎస్ఎన్ఎల్కి సంబంధించి. వాటితో అయినా సరే మీరు తీసుకోవచ్చు. అది గైస్ ఉన్నది. అండ్ ఇంకొకటి వచ్చేసేసి కీప్యాడ్ ఫోన్స్ ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళకైతే బ్రహ్మాండం గైస్. ఎందుకంటే ఓన్లీ కాల్స్కి అయితే అందిద్ది గైస్. బయటకు వచ్చి మనం ఇంట్లో నుంచి కాకుండా కొంచెం బయటకు వచ్చి, లేదంటే కొంచెం టెర్రస్ ఉన్న వాళ్ళు లేదంటే బయటకు వచ్చి కొంచెం ఇంట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి మనం ఫోన్ కాలింగ్కి అయితే ఇబ్బంది ఉండదు గైస్. ఎందుకంటే ఇంట్లో మా దగ్గర నెట్ అయితే రాలేదు, నేను చూశాను. ఈ బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర బిఎస్ఎన్ఎల్ నెట్ అయితే రావట్లేదు. ఇప్పుడు బయటకు వచ్చి నేను ఇప్పుడు వీడియో తీసి ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపించినట్లయితే ఆ వీడియోలో కూడా 4G నెట్ ఒకసారి వచ్చింది గైస్, ఒకసారి వచ్చింది, వీడియోస్ వచ్చినాయి, థంబ్నెయిల్స్ అన్నీ లోడ్ అయిపోయి చాలా ఫాస్ట్గా వచ్చింది. మళ్ళీ సడన్గా అయిపోయింది, మళ్ళీ సడన్గా 4G అనేది పోయింది, మళ్ళీ 3G వచ్చి మళ్ళీ 3G పోయి మళ్ళీ 4Gకి వచ్చి స్టేబుల్గా లేదు. నేను చెప్పేది ఏంటంటే స్టేబుల్గా అయితే లేదు, స్టేబుల్గా అయితే ఇక్కడ లేదు. ఇది గైస్ బిఎస్ఎన్ఎల్ అయితే ఎవరెవరైతే ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారో, ఎవరెవరైతే బిజినెస్ పరంగా లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో,
ఎవరైతే రోజు ఇంటి దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళి ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వేరే చోట ఆఫీస్ ఉండి అక్కడ వర్క్ చేసుకొని వస్తారో వాళ్ళకి, ఎవరైతే సోషల్ మీడియా పరంగా ఎవరైతే వాళ్ళకి యూట్యూబ్ ఖచ్చితంగా కావాలో, గేమ్స్ ఆడడానికి కావాలో, అండ్ అలాగే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టరు, ఎక్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూడడానికైతే బిఎస్ఎన్ఎల్ అయితే అనవసరం గైస్. ఎక్కడైతే స్టేబుల్గా మీరు ఉన్న చోటు సిటీ అయితే, మీరున్న సొంత ఇల్లు సిటీ అయితే అక్కడ ఒకవేళ తీసుకునే లెక్క అయితే అక్కడ బిఎస్ఎన్ఎల్ తీసుకోవచ్చు, అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి గైస్. ఇప్పుడు సిటీ అయినంత మాత్రాన స్టేబుల్గా ఉండాలని అయితే లేదు, సిటీలో ఉన్నంత మాత్రాన మనకి ఖచ్చితంగా వచ్చేసిద్ది నెట్ అని మాత్రం మిస్కన్సెప్షన్ పెట్టుకోవద్దు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి, లేదా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మీ ఏరియాలో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే దాన్ని కూడా నమ్మొద్దు. అండ్ ఆ లింక్లో ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో కూడా, ఆ వెబ్సైట్లో కూడా మీరు నమ్మొద్దు. మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి, లేదా ఒకసారి ట్రై చేయండి. ఒక నెల పోయేదేం లేదు కదా, లేదు నాకు అంత ఇబ్బంది ఏం లేదు, ఒక నెల నేను ట్రై చేస్తాను, ఒక నెల బాగానే ఉంటే నేను నెక్స్ట్ నుంచి బిఎస్ఎన్ఎల్లోనే ఉండొచ్చు కదా అని అనుకుంటే ఒక నెల మీరు తీసేసుకొని మీరు సొంతంగా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. బిఎస్ఎన్ఎల్ అనేది అసలు నాకు సెట్ అయిద్దా లేదా అని, మీ అవసరాలకి తగ్గ అది సెట్ అయిద్దా లేదని ఒక నెల చెక్ చేయండి. నచ్చకపోతే నెక్స్ట్ నెల మీరు మళ్ళీ పోర్ట్ పెట్టేసుకోండి. మీరు జియో యూజర్ అయితే జియోకి మళ్ళీ పోర్ట్ పెట్టేసుకోండి, లేదా ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్కి మీరు పోర్ట్ పెట్టేసుకోండి. అందులో అయితే ఇబ్బంది ఏం లేదు గైస్. అది గైస్ ఇప్పుడు ఉన్న సంగతి అయితే. ఎవరైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఎక్స్, ఈ యూట్యూబ్ ఇవన్నీ కంటిన్యూస్గా నేను వాడతాను, నేను సోషల్ గాయని ఎవరైతే నాకు కంటిన్యూగా కావాలని అనుకుంటారో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ తీసుకోకపోవడమే మంచిది. నా నిర్ణయంలో అయితే అది. ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. వీడియో కనుక నచ్చితే నేను జెన్యూన్గా చెప్తున్నాను, బిఎస్ఎన్ఎల్ అయితే తీసుకోకపోవడం మంచిది నా అభిప్రాయంలో. ఎందుకంటే నాకు నెట్, నేను తిరుగుతూ ఉంటాను బయట, లేదా బయటకు ఎలా షూటింగ్ వస్తాను, నాకు అప్పుడు ఆ టైంలో నాకు నెట్ అనేది అవైలబిలిటీ ఖచ్చితంగా కావాలి. నా పర్సెప్షన్లో అయితే బిఎస్ఎన్ఎల్ ఇంటి దగ్గర ఉండి ఈ పల్లెటూర్లకు వచ్చి లేదా చిన్న చిన్న గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే అనవసరం గైస్. ఇది నా పర్సెప్షన్ మాత్రమే, నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. మీకు నచ్చితే మీరు ఓన్గా మీరు తీసుకొని ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఓకే, మీకు నచ్చకపోతే వదిలేయండి. అది గైస్. నా విషయానికి వస్తే నాకు మాత్రం నేను బిఎస్ఎన్ఎల్కి వెళ్ళను గైస్. ఎందుకంటే నాకు బయట వెళ్ళినా నేను పేమెంట్స్ చేయడానికి, యూపీఐ పేమెంట్స్ చేయడానికి కావాలి, తిరుగుతూ ఉంటాను. నెట్ అనేది చాలా అవసరం అనేది ఉంటుంది, కాబట్టి నేనైతే మారను. ఇది నా పర్సెప్షన్ గైస్, నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. మీకు ఎలా ఉందో మీరు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఒకసారి ఇప్పుడు నేను చెప్పాను కదా, అలా వాటన్నిటిలో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని నాకు అవసరం అనుకుంటే తీసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి గైస్, లైక్ కొట్టండి. మినిమం ఒక 20 లైక్స్ అనేది దీనికి చేయండి గైస్. ఈ వీడియోకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి మినిమం 20 లైక్స్ అయితే చేయండి. 100 సబ్స్క్రైబర్స్ మన దాంట్లో ఉన్నారు. సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొత్తగా వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే నాకు మోటివేషన్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ ఇలాంటివి అనేది తీసుకురావడానికి నేను అనేది చేయగలుగుతాను గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ గైస్. కీప్ స్మైలింగ్ గైస్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. టేక్ కేర్ గైస్.